యూనివర్స్ నుండి నాకు కొన్ని వీడియోస్ వస్తాయి. ఎవ్రీడే అని చెప్పాను కదా! ఇంతకు ముందు కూడా మా మావయ్య గారి గురించి అంటే హ్యాండ్ సిస్టర్ నుండి నీకు మీ చనిపోయిన వాళ్ళ నుండి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అంటే, నేను నా తరపు వాళ్ళు అని నేను అనుకునేదాన్ని. కానీ నిన్నటి వీడియోలో అంటే ఏమొచ్చిందంటే రీసెంట్‌గా ఫ్యూ మంత్స్ బ్యాక్ చనిపోయారు. మీ అత్తయ్య వాళ్ళ అంటే అత్తగారి మామగారి తరపులో అని వచ్చింది. అంటే రీసెంట్‌గా చనిపోయింది మా మామయ్య గారే కదా! అంటే ఆ వీడియో చూసినప్పుడు ఇక నాకు ఎమోషన్స్ ఆగలేదు. ఎందుకంటే నేను చాలా ప్యూర్ లవ్‌నిచ్చాను మామయ్య గారికి. ఎందుకంటే నాన్నని దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోయాడు అని ఒక మంచి నాన్న లాంటి మామయ్య గారిని ఇచ్చారని చాలా 100% కాదు 200% నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. అలాంటి మామయ్య గారు ఇప్పుడే కాదు, నాకు నిన్నటి వీడియోలోనే కాదు, అంతకుముందు కూడా 2 మంత్స్ బ్యాక్ కాకి రూపంలో కూడా కొంతమంది వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎవరి మీద అయితే ఉంటాయో వారి ఇంటి దగ్గరికి వచ్చి కావు కావు అంటుందని చాలా వీడియోస్లో చూశాను. అలాగే 2 మంత్స్ కింద ఒక కాకి వచ్చి నా బాల్కనీలో ఉండి ఒక 10 మినిట్స్ కావన్నది. అంటే ప్రతి బంధం వెనక పోయిన జన్మ రుణానుబంధం ఉంటేనే కలుస్తారన్నది నాకు ఈ వీడియోలు, యూనివర్స్, ఆ డివైన్ కనెక్ట్ చేసుకునే విధానము, ఇవన్నీ వీడియోస్ వింటుంటే గత జన్మల బంధాలే కలుస్తాయన్నది పచ్చి నిజమని నేను నమ్ముతున్నాను. నిన్న వీడియోతో ఇంకా ఎక్కువ మా మామయ్య గారికి కూడా నాకు కూడా ఏదో రుణానుబంధం జన్మలవి, పోయిన జన్మలవి రుణానుబంధం ఉంటుంది. అందుకోసమే మా అమ్మ మా తమ్ముడు తర్వాత నేను ప్యూర్ లవ్ని నమ్మిన వ్యక్తులు అంటే మా హస్బెండు అండ్ మా మామయ్య గారు. సో మా మామయ్య గారి బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయంటే ఐఎమ్ సో హ్యాపీ. పాపం ఆయన చనిపోయి 10 మంత్స్ అవుతుంది. ఇంకా సంవత్సరికం కూడా దగ్గరలోనే ఉంది. ఇంకా 2 మంత్స్ అయితే 1 ఇయర్ అవుతుందన్నమాట. మామయ్య గారు మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ సోల్ హ్యాపీగా ఉండాలి. మనస్ఫూర్తిగా